సో, ఈరోజు మనం భగవద్గీత యథాతథము అధ్యాయం 10 భగవద్విభూతి. సో, భగవంతుడి గురించి అర్జునుడి స్తుతి ఈ 4 శ్లోకాల ద్వారా తెలుసుకుందాము. 12 10థ్ పదవ అధ్యాయంలో 12, 13, 14, 15 4 శ్లోకాల ద్వారా. సో, ఇక్కడ అంతకుముందు 4 శ్లోకాల ద్వారా అర్జునుడు భగవంతుడు స్వయం ఏదైతే ప్రకటన చేశారో వాటిని విన్నారు. విని అర్థం చేసుకున్నారు. ఏమేం చెప్పారు ఆ భగవంతుడు? ఈ 2 సృష్టులు భగవంతుడి యొక్క సృష్టిలో 2 రకాల సృష్టులు ఆధ్యాత్మిక, భౌతిక. ఆధ్యాత్మిక సృష్టిని నేనే సృష్టించాను. భౌతిక సృష్టికి కూడా నేనే కారణం అని చెప్తారు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బుద్ధిమంతులు. ఎప్పుడు బుద్ధిమంతులవుతారు? తెలుసుకొని నా భక్తియుక్త సేవను శ్రద్ధగా నిర్వహిస్తారో వాళ్ళు బుద్ధిమంతులు. అలా నా గురించి తెలుసుకున్న భక్తులు వాళ్ళు ఒక్క దగ్గర కలిసినప్పుడు నా గురించే చర్చించుకుంటూ ఆనందపడతారు అని భగవంతుడు చెప్పాడు. ఆ విధంగా ఎవరైతే నిరంతరము నా నామరూప గుణగణాలను ఎవరైతే ప్రేమతో ఆ కీర్తిస్తూ నా యొక్క వైభవాన్ని తెలుసుకొని నా సేవకి అంకితమవుతారో వాళ్ళకు నన్ను చేరే బుద్ధిని ఆ జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తానని భగవంతుడు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఆ విషయాల్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత అర్జునుడు తన యొక్క రియలైజేషన్ చెప్తున్నాడు భగవంతుడు ఎవరు అనేది. భగవంతుడు ఎవరు? భగవంతుడా కృష్ణుడితో పలుకుతున్నారు. నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ సత్యము నువ్వే. సత్యం అంటే ఏమన్నా ఉంది అంటే అది నీవే. అంతేకాకుండా నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడువు, మహోత్కృష్టుడవు. ఇది నేను అర్థం చేసుకున్నాను మీ గురించి. ఇప్పటి వరకు 10వ అధ్యాయము 11 శ్లోకాల వరకు మొత్తం ఆ, ఇన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ గురించి నాకొక అవగాహన వచ్చింది. ఇది నాదే కాదు, నాకంటే ముందు కూడా ఎంతో మంది మహాత్ములు మీ గురించి ఇదే విషయాన్ని చెప్పారు. ఈరోజు మీరు కూడా చెప్తున్నారు, నాకు అర్థమైంది. సో, మీకంటే ముందు ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ కూడా మీ గురించి ఇదే సత్యాన్ని ధృవపరిచారు. ఇప్పుడు నేను స్వయంగా మీ ద్వారా కూడా వింటున్నాను అని అర్జునుడు చెప్తున్నాడు. ఇక్కడ రకరకాలైనటువంటి అధ్యాయాల్లో లైక్ 4వ అధ్యాయంలో భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. భగవంతు యొక్క జన్మ, కర్మ, లీలలను ఎవరైతే తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ జన్మించరు అని తెలుసుకున్నాం మనము. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడో కూడా మనము ఎందుకు యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి అహం. సో, నేను ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని నశింపజేయడానికి, ధర్మాన్ని ఆశ్రయించిన వారిని కాపాడుతాను, అధర్మాన్ని ఆశ్రయించిన వారిని దండిస్తాను అని భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగింది మనకు. తర్వాత ఈ సమస్త సృష్టికి మూలము ఎవరు అనేది కేన ఉపనిషత్తులు కూడా చెప్తున్నారు. భగవంతుడే ఈ సమస్త మూలానికి ఆధారం అని చెప్పేసి, సమస్త మూలం అంటే సమస్త 2 జగత్తులో ప్రతి ప్రాణి గాని ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి పైననే ఆధారపడి ఉన్నాయని చెప్పేసి వివిధ రకాలైనటువంటి ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది. తర్వాత ముండక ఉపనిషత్తులో కూడా చెప్తున్నారు. భగవంతుడే దేవాది దేవుడు. మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు మాత్రమే అని బోధిస్తున్నారు. కాబట్టి మనము భగవంతుని ఆ విధంగా భగవంతుడితో సమానం గాని, భగవంతుడి కంటే అధికము గాని ఎవరు ఉండలేరు, ఉండబోరు. మరి అటువంటి భగవంతుడు భగవద్గీత ద్వారా నాకు సంపూర్ణ శరణాగతి పొంది నన్ను సేవించండి అంటున్నారు. మరి భగవంతుని సేవించే రకాలలో 9 రకాలున్నాయి. నవదా భక్తి. ఆ! దాంట్లో మొట్టమొదటిది
శ్రవణం. భగవంతుడి గురించి ఎన్ని సార్లు వింటే గూడా తక్కువనే. ఎందుకు భగవంతుడి గురించి అలా వినడం వల్ల భగవంతుడి యొక్క బోధనలను మనం ప్రాక్టీస్ జేస్తాం. సో, ఒకానొక స్టేజ్‌లో భగవంతుడి యొక్క ఆహ్లాదిని శక్తి యొక్క ఆంతరంగిక సేవకులుగా మనము మారే అవకాశం ఉంటుంది. దేనివల్ల ఎంత ఎక్కువగా భగవంతుడి కథామృతం వింటే, భగవంతుడు ఇమ్మీడియేట్‌గా అంత ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళతో రెసిప్రొకేట్ అవుతాడంట. ఎలాగైతే అర్జునుడితో ఫిజికల్‌గా భగవంతుడు మాట్లాడుతున్నాడు. భగవంతుడు కలిసి భోజనం చేస్తున్నారు. అర్జునుడికి అటువంటి సఖ్య రసాన్ని ప్రసాదించడం జరిగింది. సో, ఇక్కడ మనము భగవంతుడు పరమ పవిత్రుడెందుకు? మనందరి యొక్క సమస్త పాపాలను తొలగిస్తాను. నిన్ను పవిత్రుని చేస్తాను అని భగవంతుడు మాటిచ్చాడు. సబ్జెక్ట్ కండిషన్ ఏంటి? సంపూర్ణ శరణాగతి. 18వ అధ్యాయము 66వ శ్లోకంలో ఏమన్నారు భగవంతుడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మాం ఏకం అంటే ఒకే ఒక్క శరణాగతి, భగవంతుడికి శరణాగతి పొందినట్టయితే మనకు తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాల నుండి భగవంతుడు నేను విముక్తుణ్ణి చేస్తాను అని ఇక్కడ మాటిస్తున్నాడు. అర్థమైందా? అందుగురించే అర్జునుడు అంత గొప్ప పదాలతో భగవంతుణ్ణి స్తుతించాడు. అంతేగాకుండా శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క ఫ్రెండు, మానవమాత్రుడు కాదు. భగవంతుడు దేవాది దేవుడు. మరియు ఆ విషయాన్ని భగవంతుడే దేవాది దేవుడు అనే విషయాన్ని నిరంతరము ఎవరైతే ధ్యానిస్తారో వాళ్లకు ఆ భగవంతుడితో దివ్య సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ఏర్పడడం అంటే మనకి ఎవరితోనైనా సంబంధం ఏర్పడ్డదనుకో, పరిచయం ఏర్పడ్డదనుకోండి, మనం వాళ్ళ నంబర్ తీసుకుంటాం, వాళ్ళు మన నంబర్ తీసుకుంటారు. అప్పుడేం చేస్తాం? కాంటాక్ట్ చేస్తా ఉంటాం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాట్సాప్ చేస్తాం, ఫోన్ కాల్ చేస్తాం, మెయిల్స్ చేస్తా ఉంటాం. అప్పుడు దాని ద్వారా మనము సంబంధాన్ని పెంచుకుంటూ పోతా ఉంటాం. అంటే వాళ్ళతో మనం మాట్లాడడము, వాళ్ళ గురించి ఆలోచించడము, సో, మన గురించి వాళ్ళకి మనం ఏమైనా యాక్టివిటీస్ ఉంటే వాళ్ళకి షేర్ చేయటము, వాళ్ళు మనకు షేర్ చేయటము. అది సంబంధ బాంధవ్యాలను పెంచుకోవటము. భగవానుడు పరంధాముడు, జన్మ మృత్యువుల వంటి దేహ మార్పులు లేనటువంటి వాడు. ఎందుకు? భగవంతుడి యొక్క శరీరము, భగవంతుడి యొక్క ఆత్మకు తేడా ఉండదు. భగవత్ శరీరం కూడా సచ్చిదానందమే, భగవంతుడి ఆత్మ సచ్చిదానందమే. కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారు? అర్జునుడే కాదు ఈ విషయాన్ని సమస్త వేద సాహిత్య వేదాలన్నీ కూడా భగవంతుడి గురించి ఆ విధంగానే చెప్తున్నారు. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, భగవంతుడు దేవాది దేవుడు. ఏదైతే అర్జునుడు తన యొక్క ఓన్ ఏం అర్థమైందో చెప్పాడో అదే విషయాలను పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా ధృవపరుస్తా ఉన్నాయి. సో, ఇంకా దీంట్లో కూడా ఏమంటున్నారంటే 4వ అధ్యాయంలో భగవానుడే స్వయంగా నేను పుట్టుక లేని వాడినే అయినా ధర్మ సంస్థాపనకు ఈ భూమిపై అవతరిస్తాను. ఎందుకు? తన భక్తుల కొరకు భగవంతుడు అవతరించడము జరుగుతుంది. అతడే భగవంతుడే పరమం మూలము, సర్వకారణ కారణుడు. భగవంతుడికి అన్య కారణము లేనే లేదు. కాబట్టి ఇంకా ఈ సృష్టిలో ఏమన్నా ఉంది అంటే ఫలానా పుడుతుందంటే, సపోజ్ భూమి నుంచి ఏదైనా పుడుతుందనుకోని, ఈ భూమి కూడా భగవంతుడి యొక్క విస్తరణే. సో, కాబట్టి గాలిలో ఏమైనా పుడుతుంది, అది నీళ్లు భగవంతుడి నుంచి వచ్చినవే. కాబట్టి ఈ సృష్టిలో భగవంతుడి నుంచి రానటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి మనము ఇటువంటి విషయాన్ని, ఇటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహము చేతనే మనము పొందగలుగుతాం. భగవంతుడి అనుగ్రహం లేకుంటే ఈ విషయాలను మనము యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది ఉన్నట్టుగా మనము స్వీకరించలేము. అది ఎలా మనం పొందగలుగుతాము? దాని కొరకే మనకు ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. గురు శిష్య పరంపర ద్వారా మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము స్వీకరించాలి. అప్పుడే భగవంతుణ్ణి యాజ్ ఇట్ ఈస్‌గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది గానీ, మనము భౌతికమైనటువంటి చదువుల వల్ల అంటే లౌకిక చదువుల వల్ల భగవంతుని మనం అర్థం చేసుకోలేము. లౌకిక విద్య అది మనకు భౌతిక ప్రపంచం గురించి చెప్తుంది. ఆధ్యాత్మిక విద్య మనకు ఆత్మ గురించి, మన శరీరం గురించి, భగవంతుడి గురించి
మనకు బోధించే అవకాశం ఉంటుంది. కాబట్టి కానీ దురదృష్టవశాత్తు ఏ కాలేజీలో ఆధ్యాత్మిక విద్య అంటే భగవద్గీత గాని, ఉపనిషత్తులు గాని, భాగవతం గాని బోధించడం లేదు. కాలేజీలో చెప్పట్లేదు. యూనివర్సిటీలో చెప్పడం లేదు. కాబట్టి పిల్లలకు దీని పట్ల అవగాహన జీరో అవుతుంది. దానివల్లనే పిల్లలు ఏ కొంచెం టెన్షనొచ్చినా దాన్ని భరించలేక ఎంతోమంది నేటి సమాజంలో సూసైడ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సో, కాబట్టి రోజు రోజుకు చెయ్యకూడని పనులన్నీ గూడా పెరిగిపోతున్నాయి. సో, ఇవి తన యొక్క ఎక్స్‌పీరియన్స్ షేర్ జేస్తూ ఇంకా చెప్తున్నారు, స్తుతిస్తున్నారు. ఓ కృష్ణ, నీవు నాకేదైతే చతుశ్లోకి భగవద్గీత అంటే భగవద్గీత 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాల్లో నువ్వేదైతే చెప్పావో అదంతా నువ్వు చెప్పిందంత సత్యముగానే నేను స్వీకరిస్తున్నాను. అంటే మనందరం గూడా భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తుండో దాన్ని సత్యంగా స్వీకరించాలా? స్వీకరించాలి. దాని పట్ల మనము దాన్ని అనుసరించడానికి ప్రయత్నం జేయాలి. ఓ దేవదేవ, అర్జునుడు అంటున్నాడు భగవంతునితో, దేవతలు గాని, దానవులు గాని నీ స్వరూపమును తెలుసుకోలేరు. కాబట్టి భగవంతుడి స్వరూపాన్ని అంత సులభమండి. దేవతలే తెలుసుకోరు, దానవులు తెలుసుకోలేరు. కానీ అర్జునుడు తెలుసుకోగలిగాడు. కేవలం భగవత్ కృప. మరి మనం గూడా అర్జునుడిలాగా అర్థం చేసుకోవాలంటే భగవత్ కృప. ఎలా వస్తుంది? బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తి లతాబే. సో, అర్జునుడు ఎవరి ద్వారా తెలుసుకోగలిగాడు? భగవంతుడు కృష్ణుడి యొక్క రూపంలో బోధించడం వల్ల. భగవంతుడు సారీ కృష్ణుడే గురువు రూపంలో అందుగురించే వెళ్ళి సో, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని జెప్పేసి వేడుకున్నాడు. సో, కాబట్టి ఇక్కడ గురువు యొక్క బ్రహ్మాండ భ్రమితైన బ్రహ్మాండం మొత్తం తిరిగొస్తే మనకు అందరికంటే ఎవరు అదృష్టవంతులంటే ఎవరికైతే గురువు అంటే ఈ సత్యాన్ని ఎవరైతే యాజ్ ఇట్ ఈస్‌గా బోధించే గురువు లభ్యమవుతారో వాళ్ళు నిజమైనటువంటి అదృష్టవంతులని చెప్తున్నాను. సో, ఇక్కడ భగవంతుడిని అర్థం జేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ ఎవరు అర్థం జేసుకోలేరో చూద్దాం. మనకు భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండాలా? వాళ్ళు అర్థం జేసుకుంటారు. భగవంతుని తెలుసుకోవాలనే శ్రద్ధ రహితులు, శ్రద్ధ లేని వాళ్ళు భగవంతుని గురించి తెలుసుకోలేరు. తర్వాత దానవ స్వభావులైన వ్యక్తులు అంటే రాక్షస ప్రవృత్తి ఉన్నవాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోలేరు. తర్వాత దేవతల కైనా తెలియబడదంటే ఇక ఈ నవీన ప్రపంచానికి చెందిన నామమాత్ర పండితుల గురించి వేరే చెప్పేదేముంది? భగవంతుడిని దేవతలు గూడా ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేరు. అందు గురించే గదా! బ్రహ్మ విమోచన లీల గాని, ఇంద్రుడి యొక్క భంగము అనేది ఎలా జరుగుతుంది? బ్రహ్మ గూడా భగవంతుడు ద్వాపర యుగంలో అవతరించాడనే విషయాన్ని మర్చిపోతాడు. సో, ఆ నోట, ఈ నోట బ్రహ్మ చెవిన పడితే, "అరే! పలానా బ్రజమండలంలో గోకుల్లో కృష్ణుడు దేవాదేవుడంట. చాలా లీలలు చేస్తున్నాడంటే" బ్రహ్మ అంటే, "అరే! అవునా? నాకు తెలియదు. సరే టెస్ట్ చేద్దాం" అని చెప్పేసి భగవంతుడితో పాటు తన ఫ్రెండ్స్‌ని, ఆవులను బ్రహ్మ మాయం చేసి తీసుకొని వెళ్ళటము. అప్పుడు కృష్ణుడు తన నుంచి విస్తరించడం వల్ల లోకానికి తనే దేవాది దేవుడుగా తను స్వయంగా ప్రకటించుకున్నట్టయింది. సో, అదే బ్రహ్మ ఆ విధమైన లీల చేయకపోతే, బ్రహ్మ భగవంతుడు తన నుండి కొన్ని వేల లక్షల ఆవుల్లాగా విస్తరించేటివాడు కాదు. తర్వాత భగవంతుడు ఏం చేశాడు? సో, అప్పుడు నశించిపోయినటువంటి ధర్మాన్ని, ఆ పరంపరను పునఃస్థాపన చేయడం జరిగింది. అంటే కృష్ణుడు అర్జునుడికి బోధించకముందు చాలా కాలం ముందే ఈ గీతా బోధన అనేది పరంపర విచ్ఛిన్నమైపోయింది. తిరిగి భగవంతుడు తన మిత్రుడు, భక్తుడిని సెలెక్ట్ చేసుకొని, అర్జునుడి ద్వారా మళ్ళీ ఆ విచ్ఛిన్నమైనటువంటి పరంపరను పునఃస్థాపితము చేయడము జరిగింది. తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే పరంపర విచ్ఛిన్నమైతుందో, మళ్ళీ పరంపరను పునర్జీవితం చేయడానికి భగవంతుడు అవతరించి, తన శుద్ధ భక్తులను సెలక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జున్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. అదే విధంగా చైతన్య మహాప్రభు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? చైతన్య మహాప్రభు తన క్లోజ్ అనుయాయులైనటువంటి స్వరూప్ దామోదర దాస, తర్వాత రాయ్ రామానంద, తర్వాత హ్మ్, శ్రీవాస్ ఠాకూర్, గదాధర్ పండిట్ వీళ్ళ ద్వారా
భగవంతుడికి తను భక్తుడిగా ఏ విధమైనటువంటి విధి విధానాలు పాటించాలి అనేది లోకానికి తెలియపరచడం జరిగింది. ఇంకా అర్జునుడు అంటున్నాడు, ఓ పురుషోత్తమ, సమస్తానికి మూలమైన వాడా, సకల జీవులకు ఈశ్వరుడా. సమస్తానికి మూలం అంటే ఇప్పుడు మన ఇల్లు ఉంది, దీనికి ఏంటండి బేస్మెంట్, బేస్ మూలం. 100 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది, దానికి ఏంటండి 100 ఫ్లోర్స్ పైన కట్టాలంటే చాలా డెప్త్ లోపలికి తీయాలి. అలా సమస్తానికే మూలమైనటువంటి వాడా, సమస్త జీవులకు ఈశ్వరుడా అంటే కంట్రోల్. సో భగవంతుడు ప్రతి జీవిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దేవతలకే దేవుడైనటువంటి ఓ దేవదేవ, జగన్నాథ, ఈ జగత్తుకే నాథుడివి నీవు. నిజంగా నీ ఒక్కడివే, నీ ఆంతర్య శక్తి ద్వారా నిన్ను తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు కానీ నీ డెప్త్, సముద్రంలో వెళ్ళి మనం మొత్తం డెప్త్ చూడాలంటే చూడగలుగుతామా? చూడలేం. ఒక డ్యామ్, పెద్ద సాగరం ఉందంటే, అంటే సాగర్ అది సపోజ్ ఒక 50 ఫీట్ డెప్త్ ఉందనుకోని, మామూలుగా యాజ్ ఇట్ ఈస్‌గా వితౌట్ ఎనీ ఆక్సిజన్ సిలిండర్స్ వెళ్ళి రాగలుగుతామా? రాలేం. అదేవిధంగా భగవంతుడైతే ఆయన అనాదిర్ ఆదిర్ గోవింద. భగవంతుడి గురించి ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. కేవలం భగవంతుడి యొక్క ఆంతరిక శక్తి ద్వారా మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలుగుతాము. సో అర్జునుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అతన్ని అనుసరించే వారిలాగా భక్తియుక్త సేవను చేయడం ద్వారా తనతో సంబంధం కలిగిన వారికి భగవంతుడు, దేవాది దేవుడు, శ్రీకృష్ణుడు తెలియబడతాడు. అంటే తనతో క్లోజ్గా తనని సేవించాలనుకునే వాళ్ళు తనని సంపూర్ణ విశ్వాసంతో ఇంకా తెలుసుకోవాలి, కృష్ణుడి గురించి ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, తెలుసుకొని భగవంతుని భక్తి కొరకు అది తెలుసుకోవాలి. భగవంతుని భక్తి చేయాలని కోరుకునే వాళ్ళకి భగవంతుడు వ్యక్తమవుతాడు లేదా అర్థమవుతాడు. దానవ నాస్తిక స్వభావం కలిగిన భక్తులు శ్రీకృష్ణుని తెలుసుకోలేరు. దానవ నాస్తిక స్వభావం, దానవ ప్రవృత్తి ఎవరికి? దుర్యోధనుడు. భగవంతుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. సో కానీ తన అహంకారంతో 56 రకాల భోజనం పని వాళ్ళకి చెప్పి చేపిస్తూ ఉంటాడు. కానీ అటువంటి ప్రసాదాన్ని భగవంతుడు తీసుకోడు. అదే విదురుడు, విదురాని చాలా ప్రేమతో భగవంతుని ఫ్రూట్స్ ఆయన ఏవైతే ఇష్టపడతాడో వాటి ద్వారా సేవించాలనుకుంటాడు. భగవంతుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టిన ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందానికి గురవుతాడు. కానీ దుర్యోధనుడు 56 రకాల వంటలు స్పెషల్గా చేయించి నైవేద్యం పెట్టినా వాటిని తీసుకోవడానికి భగవంతుడికి ఇష్టం ఉండదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు భగవంతుడి గురించి, శ్రీమద్ భాగవతంలో 1.2.11లో చెప్తున్నారు. వదంతి తత్తత్వ విధస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్యతే. సో ఇక్కడ మనం చూసినట్టయితే కొందరు భగవంతుని నిరాకార బ్రహ్మముగా, హృదయస్థ పరమాత్మునిగా, చివరకు భగవానునిగా పరతత్వం 3 రూపాలలో అనుభూతమవుతుంది. అంటే 3 రకాల కేటగిరీస్ ఉంటారు అన్నట్టు. భగవంతుడి శూన్యవాదం అంటే వాళ్ళు భగవంతుడి నిరాకార బ్రహ్మాన్ని పూజ చేస్తూ ఉంటారు. 2 మెడిటేటర్స్ చాలా ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు హృదయస్థ పరమాత్మని భగవానునిగా సేవిస్తూ ఉంటారు. ఇంకొకరు టాప్ లెవెల్ వాళ్ళు భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని పూజ చేయడానికి ఇష్టపడతా ఉంటారు అన్నట్టు. తర్వాత ఇంకా సామాన్యుడైన నిరాకార బ్రహ్మాన్ని లేదా హృదయస్థ పరమాత్మని అనుభూతం చేసుకొని ముక్తాత్ముడైన భగవంతుని స్వరూపాన్ని అర్థం చేసుకోలేరు. సో కాబట్టి ఇక్కడ మనము భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. సో మనం తత్వదర్శి దగ్గర వెళ్ళి ఆయనకు సేవలు చేస్తూ మనం భగవంతుడి గురించి పరమ సత్యం గురించి ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు భగవంతుడు రివీల్ అవుతాడు. మనకు అనుభూతం చేసుకోవాలి తప్ప భౌతికంగా అలా చూసి మనం ఏదో అర్థం చేసుకుంటే కాదు. ఇక్కడ అర్జునుడు కూడా తన భావస్థితిని ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాడు. మనం కూడా భగవంతుని ప్రేమని పొందాలి అంటే శ్రద్ధ నుంచి ప్రారంభమై ఫైనల్గా ప్రేమ స్థితికి మనం అందరం కూడా ఎదిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు. సో మనకి ఇక్కడ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ముక్త పురుషులు శ్రీకృష్ణుని పురుషోత్తమునిగా, పరమ పురుషునిగా
ఆ! తెలుసుకోవాలి. అందుకే శ్రీకృష్ణుని ఒక్కొక్కప్పుడు నిరాకారవాదులు శ్రీకృష్ణుని భగవానునిగా అంగీకరిస్తారు. అతని ప్రామాణికతను ఒప్పుకుంటారు. అయినా ఆ ముక్త పురుషులు అంటే నిరాకారవాదులు, ఆ లైన్‌లో ఉన్నటువంటి ముక్త పురుషులు శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమునిగా, పరమ పురుషునిగా తెలుసుకోలేరు. ఎందుకు? వాళ్ళు ఉన్నారే నిరాకారం. ఆకారం లేదనే వాళ్ళు భగవంతుని ఈ విధంగా తెలుసుకోలేరు. అందుకే అర్జునుడు అతన్ని పురుషోత్తమునిగా సంబోధించాడు. పురుషోత్తముడు అంటే భగవంతుడు 3 లీలలు చేస్తాడు పురుషోత్తముడిగా. ఒకటేమో మర్యాద పురుషోత్తముడుగా శ్రీరామచంద్రుడు, లీలా పురుషోత్తముడుగా శ్రీకృష్ణుడు, ప్రేమ పురుషోత్తముడుగా శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క భౌతిక ప్రపంచంలో లీల చేయడానికి అవతరిస్తా ఉంటాడు. భూత భావన అని సంబోధించాడు. భగవంతుడిని సకల జీవులకు తండ్రిగా అర్థం చేసుకున్నప్పటికీ మనిషి అతనిని పరమ నియామకునిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. సో, తండ్రిగా అర్థం చేసుకుంటున్నాం. కానీ సుప్రీం కంట్రోలర్, పరమ నియామకుడు అంటే సుప్రీం కంట్రోలర్‌గా చాలామంది ఒప్పుకోలేరు. తండ్రి అంటే ఇచ్చేవాడు. మనల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తారంటే మనం ఒప్పుకోము, భరించలేము. ఎందుకంటే నా ఫ్రీడమ్ అంతా పోతుంది గదా! అని మనం అనుకుంటా ఉంటాం. సో, కాబట్టి ఇక్కడ భగవంతుని భూతేశునిగా, భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే భూతేశునిగా అంటే ఎల్లరకు పరమ నియామకునిగా బోధింపబడ్డాడు. సో, ప్రతి ఒక్కరికి గూడా కంట్రోలర్ భగవంతుడు. సుప్రీం కంట్రోలర్. కాబట్టి మనందరము ఈ విధంగా అర్జునుడు అర్థం చేసుకున్నాడు. నా కంట్రోలర్ కృష్ణ భగవానుడు. మనం గూడా ఇప్పుడు మన కంట్రోలర్, మనకు తండ్రి, సుప్రీం ఫాదర్, సుప్రీం కంట్రోలర్‌ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళందరినీ గూడా తన కంట్రోల్‌లోకి తీసుకొస్తాడు భగవంతుడు. ఎప్పుడైతే మనందరం భగవంతుడి కంట్రోల్‌లోకెళ్ళిపోతామో అప్పుడు మనని ఎటువంటి శక్తి ఏమీ చేయలేదు. భగవంతుడి పరిధిలో ఉన్నప్పుడు సపోజ్ ఎవరన్నా ఫుల్ సెక్యూరిటీతో, పోలీస్ సెక్యూరిటీతో ఆ కార్‌లో వెళ్తున్నారనుకోండి బందోబస్తు. ఎవరైనా మనల్ని హార్మ్ చేయగలుగుతారా? చేయలేరు. సో, ఎంత పెద్దవాడైనా గూడా వితౌట్ సెక్యూరిటీ అలా వెళ్తున్నాడనుకోండి. సో, ఎప్పుడన్నా ఏమన్నా జరగొచ్చు. కాబట్టి ఇక్కడ నిజమైన సెక్యూరిటీ ఏంటంటే భగవంతుడు సుప్రీం కంట్రోలర్. ఈ 2 ప్రపంచాలకు భగవంతుడే నియామకుడు అని ఎవరైతే తెలుసుకుంటారో, అంతేగాకుండా మరి అందరికీ నియామకుడు అన్నప్పుడు దేవతలందరికీ కూడా పూజనీయుడు. దేవతల ద్వారా ఎన్నో పూజలను అందుకుంటాడు భగవంతుడు. సో, కాబట్టి ఇక్కడ ఈ విషయాలను ఎవరైతే ఏంటది? దేవాదిదేవుడు, జగత్పతి, జగత్పిత, పరమ నియామకుడు, పరమ పూజనీయుడు ఇలా అర్జునుడు భగవంతుని ఎంతో స్తుతిస్తా ఉన్నాడు. ఎలా? ఆయన కూడా మనలాగానే మనమైతే ఇప్పుడు నాలుగో, ఐదోసారి మనం వింటున్నాం. అర్జునుడు ఒకే ఒక్కసారి 40 నిమిషాల్లో ఒక్కసారి విని ఈ స్థితికొచ్చాడు. మనము 40 సార్లు విన్నా గూడా ఈ స్థితికి రాలేకపోతున్నాం. ఎందుకు? మన లోపల మన హృదయంలో ఇంకొకరికి స్థానం ఇచ్చి ఉన్నాం. ఇంకొక దేవతనో, ఇంకెవరినో మన లోపల నిలుపుకున్నాము. కాబట్టి మనము అర్జునుడిలాగా ముందుకెళ్ళలేకపోతున్నాము. అతడు దేవతలందరికీ పూజనీయ దైవమని తెలిసినప్పటికీ అతడే సమస్తానికి పరమ యజమాని అని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. చూడండి మళ్ళీ యజమాని. ఇప్పుడు మన ప్రాపర్టీ మొత్తానికి యజమాని ఎవరు? భగవంతుడు అని తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి భగవంతుడు ఇక్కడ జగత్పతిగా సంబోధించబడ్డాడు. శ్రీకృష్ణుడి గురించిన సర్వము అర్జునుని అనుభూతి ద్వారా ఈ శ్లోకంలో నిరూపించబడ్డది ఏంటంటే శ్రీకృష్ణుని యథాతథంగా తెలుసుకోవడానికి మనం అర్జునుని అడుగుజాడలను అనుసరించాలి. రాబోయే శ్లోకాల్లో అర్జునుడు ఏ విధంగా భగవంతుని ప్రశ్నలు వేస్తున్నాడు. ఓకే. దీని యొక్క కన్విక్షన్ భగవంతుడే సమస్తానికి మూలాధారము, ఈశ్వరుడు, జగన్నాథుడు, జగత్పతి ఈ విషయాలన్నీ ఇంకా మనం కన్విక్షన్‌తో తెలుసుకోవాలంటే అది అర్జునుడు ఇప్పుడు ప్రశ్నలు అడగబోతున్నాడు. తెలుసుకుందాము. సో, ఆ ప్రశ్నలకు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి విభూతుల ద్వారా సమాధానం భగవంతుడు చెప్తున్నాడు. సో, కాబట్టి దాన్ని మనం శ్రద్ధతో నెక్స్ట్ క్లాస్‌లో విందాము. అప్పుడు మనకు భగవంతుడికి మనకు ఎటువంటి సంబంధం ఉంది, భగవంతుని మనం ఏ విధంగా సేవించాలి అనేది ఉత్తమ భక్తుల ద్వారా భగవంతుడే స్వయంగా డిక్లేర్ చేస్తాడు. దాన్ని ఉత్తమ భక్తులైనటువంటి వేదవ్యాసుల వారు రికార్డ్ చేశారు. మన ప్రభుపాదుల వారు దాన్ని మనకు ఆ! చాలా విడమర్చి చాలా సులభంగా అర్థమయ్యేట్టుగా
మనకు భగవద్గీత యథాతథం రాయడం జరిగింది. ఎవరైనా గూడా ఆ భగవద్గీతను యాజ్ ఇట్ ఈస్‌గా శ్రవణం చేసి చదివితే తప్పకుండా భగవంతుడి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. మనం అలా అర్థం చేసుకొని మనం పాటించే రోజు మన జీవితము చాలా ఆ! వైకుంఠ వాతావరణంగా మారుతుంది. మనము మృత్యువుకు భయపడే అవకాశం ఉండదు. మృత్యువు అనే శోక భయాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. సో, దీని ద్వారా మనం ముగిద్దాము. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय।